కాడి భారమైంది. సాగు సంక్షోభంలో చిక్కుకుంది. సరైన ప్రత్యామ్నాయం దొరికితే సేద్యానికి స్వస్తి చెప్పేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యువత పొలంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా లేదు. గుమాస్తా అయినా పర్వాలేదు, నెల జీతం వచ్చే కొలువు చాలనుకొని పట్నాలకు పోతున్నారు. మరి అంతా ఉద్యోగాల వేటలో పడితే సాగు చేసేదెవరు? దేశానికి అన్నం పెట్టేదెవరు? సరిగ్గా అలాంటి ఆలోచనలే ఆ యువ దంపతులను కదిలించాయి. బంగారం లాంటి ఐటీ ఉద్యోగాలను వదిలి పొలంబాట పట్టారు. లక్షల జీతాలు, విలాసవంతమైన సౌకర్యాలు తోసిరాజని స్వేదభూమిలో కష్టపడుతున్నారు. ఉన్నతోద్యోగాల కంటే సొంత పొలంలో పంటలు పండించడమే సంతృప్తి, సౌఖ్యంగా ఉందంటున్నారు. ఇంతకీ ఎవరా దంపతులు? వారు పండిస్తున్న పంటలేమిటి? తదితర విషయాలు తెలుసుకోవాలి అంటే అనంతపురం వెళ్లాల్సిందే. సాగు చేదైందనడంలో సందేహం లేదు. పొలం విషంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. పంట పండించే రైతు కంట కన్నీరు ఒలుకుతుందన్న విషయంలో మీమాంస లేదు. అలా అని కాడి పట్టిన ప్రతి రైతు నష్టపోతున్నాడు అనడంలోనూ నిజం లేదు. ముందు చూపు, ప్రణాళికాబద్ధంగా సాగితే లాభాలు ఒడిసిపట్టవచ్చని ఎంతో మంది చాటారు. అనంతపురం జిల్లా గుడిబండకు చెందిన అభిలాష్, సుష్మా దంపతులు మరోసారి దాన్ని రుజువు చేస్తున్నారు. బెంగళూరులో చక్కని ఉద్యోగాలు వదిలి సొంత ఊరు వచ్చి తమకున్న 15 ఎకరాల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండిస్తూ గ్రామంలోని యువకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. పన్నెండేళ్ల ఐటీ కొలువుల్లో మంచి అనుభవం, ధనం సంపాదించిన అభిలాష్ దంపతులకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే విరక్తి పుట్టింది. సొంతంగా ఏదైనా చెయ్యాలనే ఆలోచన రాగానే సైబర్ నగరం కలల కొలువు వదిలి పల్లెలో వాలారు. నలుగురికి భిన్నంగా సాగు పంథాని ఎంచుకున్నారు. తొలుత ఎగుడు దిగుడుగా ఉన్న 15 ఎకరాల మెట్ట నేలను చదును చేయించి సాగుకు అనుకూలంగా మార్చారు. నీటి ఎద్దడి నివారణకి 2 బోర్లు వేయించగా ఒకదానిలో పుష్కలంగా జలం పడింది. ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకునేలా బిందు పరికరాలు బిగించారు. విద్యుత్ కష్టాలు అధిగమించేందుకు సౌర విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసుకున్నారు. లాభసాటి సాగు కోసం మామిడి, నిమ్మ, అంజూర, నేరేడు, జామ పంటలు వేశారు. అంతర పంటలుగా వేరుశెనగ, కంది, మొక్కజొన్న, పుచ్చకాయ సాగు చేస్తే మంచి దిగుబడితో పాటు రాబడి సాధించారు. బంగారానికి తావి అద్దినట్లు సేంద్రియ పద్ధతుల్లోనే నాణ్యమైన పంట తీస్తున్నారు. నేను ఆల్మోస్ట్ 14 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి అక్కడ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే వాపస్ నా దగ్గర ఉండే 15 ఎకర్స్ ల్యాండ్ డెవలప్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 15 ఎకర్స్లో ఏం పెట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కెమికల్ ఫార్మింగ్ కింద స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్, అది దాని ద్వారా చేస్తే మనుషులకి ఆరోగ్యం కూడా ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ మనకు కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది అని చెప్పి కంప్లీట్గా నేను స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తున్నా. ఇక్కడ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటివి యూజ్ చేసి ఏ రకమైన కానీ రాకున్నట్లు నేను కాపాడుకుంటున్నాను ఆ ప్లాంట్స్ని. దీని ద్వారా మార్కెట్కి నేను వెళ్ళడం కాక జనాలే నా ప్రోడక్ట్ కొనడానికి వస్తున్నారు. సో నాకు మంచి డిమాండ్ కూడా నా ప్రోడక్ట్స్ ఉన్నందువల్ల నాకు చాలా సంతృప్తినిస్తుంది. వన్యప్రాణులు, దొంగల నుంచి రక్షణగా తోట చుట్టూ కంచె వేసిన అభిలాష్ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు అమర్చారు. ఐటీ ఉద్యోగం కంటే సాగే బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతేకాక ఇక్కడ సెక్యూరిటీ పరంగా మనిషిని పెట్టి మ్యాన్ పవర్ యూజ్ చేయడానికి మనకు 1 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది అవాయిడ్ చేయడం కోసం నేను సీసీటీవీ కెమెరాస్ ఫిట్ చేశాను. నేను దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 60,000 పెట్టాను. సో అలా కూడా నేను సేవ్ చేస్తున్నా, ప్లస్ 24 అవర్స్ కవరేజ్ కూడా ఉంది. దాని ద్వారా కూడా నేను అంటే ప్రెజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి నేను నా వర్క్, నా ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నానని మంచి సాటిస్ఫాక్షన్తో ఉన్నా. నవీన పద్ధతులు, రసాయనాల ఛాయలు లేని తోటలో భర్తకి సుష్మా సహకరిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా సాగు మెలకువలు నేర్చుకుంటున్న ఆమె లక్షల జీతమిచ్చే ఉద్యోగం కంటే సొంత పొలంలో కష్టించి పనిచేయడమే ఎంతో తృప్తిగా ఉందని ఆనందంగా చెబుతున్నారు. నేను పుట్టి పెరిగినంత బెంగళూరు, పెళ్ళైన ఇంకా నేను మా హస్బెండ్ ఊరు అదే గుడిబండకు వచ్చినాను. ఇక్కడ వచ్చి పల్లి వాతావరణం చాలా సంతృప్తి ఇచ్చింది.
ఒకటి. ఇంకొకటి మాకు ఏమైనా చేయాలా, ఇక్కడ మన భూములు ఉన్నాయి, ప్రాకృతికంగా ఏమైనా చేయాలా అనిపించింది. అప్పుడు ఇంటర్నెట్లో చూసినాము ఈ క్లైమేట్కి ఏం సూట్ అవుతుంది, ఇది డ్రై క్లైమేట్, అంత రెయిన్ ఉండదు, దీనికి ఏం ఛాలెంజెస్, మనం ఏం చేస్తే బెటరు అని ఇంటర్నెట్లో చూస్తే ఈ మ్యాంగో ప్లాంటేషను, అంజూరా, లెమన్ అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది మనకి, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ జాస్తి వస్తుంది. రసాయనిక పద్ధతిలో మనకి హెల్త్ వైజ్ మంచిది కాదు, దానికోసం సేంద్రియ పద్ధతి ఎంచుకున్నాము. దాన్ని కూడా మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేస్తే మనకి అది యూజ్ అవుతుంది అని మేము అదంతా సెర్చ్ చేసి, నేను మా హస్బెండ్ ఇద్దరు కూర్చొని సెర్చ్ చేసి దాన్ని మన పొలానికి, మన చేనికి ఎలా కావాలనో అలా అలవర్చుకొని అది పాటిస్తున్నాము. మనకి ఇంతవరకు అయితే మంచి రిజల్ట్ వచ్చింది, మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. అభిలాష్ దంపతుల స్ఫూర్తిదాయక సాగుని గుర్తించిన సిండికేట్ బ్యాంకు వారు రైతు దినోత్సవం రోజున ఉత్తమ రైతు పురస్కారంతో సన్మానించారు. ఉపాధి, ఉద్యోగాల కోసం పల్లెలు వదిలి పట్నాలకి వలసపోతున్న నేటి తరానికి ఈ యువ దంపతుల తోవ మార్గదర్శకం.